అని చెప్తున్నాను. ఎంత ఎమోషనల్గా ఉండే సిచ్యువేషన్లో అయినా మన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలగాలి. మన మైండ్ని, మనసుని మన చేతుల్లో పెట్టుకోవాలి. వాటిని మనం హ్యాండిల్ చేయాలి, కానీ అవి చెప్పినట్టు మనం వినకూడదు. మన బిజినెస్ని, ఇంటిని చూసుకోవాలి నువ్వు ముందు ముందు. ఇలా చిన్న చిన్న విషయాలకే ఏడిస్తే, ఎవరైనా ఏదైనా అంటే బాధపడుతూ కూర్చుంటే ఎలా? ఎప్పుడూ ఒకేలా ఉండిపోకూడదు ధరణి. ఆలోచించు, నీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనించు. ఎప్పుడూ నేను నీ పక్కనే ఉండలేను కదా. నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలని, ఇదంతా నీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. వింటావు కదా నా మాటలు అన్నాడు. వింటాను అని కళ్ళ నీళ్లు తుడుచుకొని, అర్థం చేసుకుంటాను, ఆలోచిస్తున్నాను, కోపం లేదు. నన్ను నేను తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. తప్పకుండా నేర్చుకుంటాను, మీకు హెల్ప్ చేస్తాను అంది స్వచ్ఛంగా నవ్వుతూ. దట్స్ మై బేబీ. ధరణి చిరునవ్వుని చూసి సంతోషంగా నవ్వుతూ అన్నాడు విజయ్. ఇప్పుడు ఓకేనా అయితే అన్నాడు అల్లరిగా. అంటూ అల్లుకుపోయింది అతన్ని. ఆమెను బెడ్ మీదకు చేర్చి మీద వాలిపోయాడు. ఆ రాత్రి ఇంకో అందమైన మధురమైన రాత్రిగా మలుచుకుని ఎప్పటికో నిద్రపోయారు ఇద్దరు. నెక్స్ట్ డే మార్నింగ్ నిన్నటిలానే ఫుల్గా స్వెటర్లతో రెడీ అయ్యి బయటకు వెళ్ళారు ఇద్దరు. విజయ్ చేతిని చుట్టేస్తూ అతనితో కలిసి అన్నీ తిరుగుతూ తెలుసుకుంటుంది ధరణి. ఎన్నో అందమైన ఫోటోలను తీసుకొని మిగతా టూరిస్ట్ స్పాట్లను కూడా చూసి బయటే ఫుడ్ని తిని ఊరంతా తిరిగి సాయంత్రానికి రిసార్ట్కి వచ్చారు. ఫుల్గా టైర్డ్ అవడంతో తొందరగానే డిన్నర్ ముగించేసి బెడ్ ఎక్కేశారు ఇద్దరు. అలా వారం రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఫేమస్ ప్లేసెస్ అన్నీ తిరిగి చూసి బోలెడంత షాపింగ్ చేసి చింటూ కోసం టాయ్స్ కొనింది ధరణి. విజయ్ వద్దంటున్న అందరి కోసం తనే సెలెక్ట్ చేసి మరి ఇంట్లో అందరి కోసం గిఫ్ట్స్ తీసుకుంది. విజయ్కి నచ్చింది. అలా ధరణి తన ఇష్ట ప్రకారం తనే సెలెక్ట్ చేయడం, అతనితో ఇంతకు ముందులా భయంతో కాకుండా ఇష్టంగా, హక్కుగా, సొంతం అనుకునేలా మసులుకోవడం. ఆ తర్వాత రోజే రిసార్ట్ నుంచి చెక్అవుట్ చేసి కారులో బయలుదేరారు. చాందిని అత్తారింట్లోనే ఉండటంతో అక్కడికే వెళ్ళి వాళ్ళ కోసం బుక్ చేసిన హనీమూన్ టికెట్స్ని వాళ్ళకి గిఫ్ట్ చేస్తాడు విజయ్. ఆఫీస్కి, బిజినెస్కి సంబంధించిన కొన్ని ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి అవసరమైన సంతకాలను తీసుకొని అక్కడ కంపెనీ బాధ్యతలు అనిల్, భారత్, చాందినీలకు అప్పగిస్తాడు విజయ్. అప్పటికే వర్క్ బర్డన్ చాలా వరకు తగ్గడంతో ఫ్రీ అవుతారు ముగ్గురు. 1 మంత్ వరకు నో ఆఫీస్, నో వర్క్ అని చెప్పి చాందినిని, అనిల్ను హనీమూన్ కోసం పంపించేస్తాడు. తను అక్కడ ఉండగానే భరత్కి హెల్ప్గా ఒక మేనేజర్ని అపాయింట్ చేసి ఆఫీస్ వర్క్ని షేర్ చేసుకోమంటూ చాందిని మదర్ని మమతా గారే కేర్ చేస్తారని చెప్పడంతో హ్యాపీ అయ్యి లాస్ట్ డే ఆఫ్ చాందిని వాళ్ళ ఇంట్లో గడపాలని వస్తారు ఇద్దరు. ఆ రోజు తనే స్వయంగా వంట చేస్తుంది ధరణి. విజయ్ గారు డిన్నర్ రెడీ అంటూ కిచెన్ నుంచి బెడ్రూమ్లో ఉన్న విజయ్ని పిలుస్తుంది. రెడ్ కలర్ సిఫాన్ శారీలో, జడలో జాస్మిన్ పూలతో, చేతికి మ్యాచింగ్ గాజులు, నుదుటిన కుంకుమ, కళ్ళకు కాటుక వెరసి 50 కేజీల పుత్తడి బొమ్మ తన ముందు ఉంటే కళ్ళార్పకుండా చూస్తాడు. ఏమైంది శ్రీవారు, భోజనం చేయకుండా నన్ను చూస్తున్నారు అంటూ వడ్డిస్తూ అంటుంటే, నథింగ్ అంటూ అతను తినబోతుంటే ఆపేసి నేనే తినిపిస్తాను అంటూ తనే స్వయంగా తినిపిస్తుంది. డిన్నర్ కంప్లీట్ అయ్యి కిచెన్ సర్దుతున్న ధరణి దగ్గరకు వచ్చి ఆమెను ఎత్తుకొని నేరుగా బెడ్రూమ్లోకి తీసుకొచ్చి డోర్ లాక్ చేసి బెడ్ మీద దించేస్తాడు. పనుందండి ఇంకా అంటూ విజయ్ ఓర చూపులకు తాళలేక చెప్తుంటే, నాకు ఉందండి చాలా పని, అసలే 2 డేస్ గ్యాప్ కూడా వచ్చింది అంటూ ఆఫీస్ వర్క్ వల్ల వచ్చిన దూరానికి ఆ రాత్రి కౌగిలితో దూరాన్ని దూరంగా తరిమేస్తాడు విజయ్. అతనిలో ఆమె ఐక్యమైపోతూ ఒదిగిపోతూ కరిగిపోతుంది. ఇండియా వచ్చేశారు విజయ్ ధరణిలు. ఇంట్లో ఎప్పుడూ లేని సంతోషాలు ఇప్పుడు కనబడుతుంటే నరేంద్ర, సునంద గారి ఆనందానికి అవధులు లేవు. బామ్మగారి ఆరోగ్యం గురించి ఎవరికీ తెలియదు. ఎప్పట్లా విజయ్ ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. అసలే వర్క్ అంతా పెద్ద మౌంటైన్లా వెయిట్ చేస్తుండడంతో కిషోర్తో కలిసి లేట్ నైట్స్ వరకు ఆఫీస్లోనే గడుపుతున్నాడు. ధరణి, సౌమ్య చింటూతో బిజీ అయ్యింది. అలా 2 వారాల తర్వాత విజయ్, ధరణి అమెరికా వెళ్ళిన 4 రోజులకే జైలు నుంచి రిలీజ్ అయ్యారు ప్రతాప్, అతని తండ్రి. మిస్టర్ ఎక్స్ తన ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి డీజీపీని వేరే స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేయించాడు. విజయ్ ఇండియాలో లేకపోవడంతో ఆ విషయం తనకి తెలియదు.
ఔటర్ సిటీలోని ఒక పాత పాడుబడిన బంగ్లాని తమ స్థావరంగా మార్చుకొని ఉంటున్నారు తండ్రి కొడుకు. మిస్టర్ ఎక్స్ ఇస్తున్న డబ్బులు అతను అరేంజ్ చేసిన రౌడీ గ్యాంగ్తో తింటూ తిరుగుతూ విజయ్ కోసం ధరణి కోసం కసిగా ఎదురు చూస్తూ విజయ్ ఇంటిని ఎప్పుడూ కనిపెడుతూ ఎవరెవరు ఎప్పుడు ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అన్నది దొంగచాటుగా చూస్తూ గమనిస్తున్నారు. ఊరికి వెళ్తే రామకృష్ణయ్య గారి ద్వారా విజయ్కి వాళ్ళు రిలీజ్ అయిన విషయం తెలిసిపోతుందని కనీసం వారి ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా ఇక్కడ మక్కాం వేసి వాళ్ళ పగ తీరడం కోసం గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నారు. ధరణి కోసం కసితో కోరికతో రగిలిపోతూ పిచ్చెక్కిపోతున్నాడు ప్రతాప్. తన అధికారం పోగొట్టి ఊరిలో పరువు తీశాడని విజయ్ మీద ద్వేషం పెంచుకున్నాడు ప్రతాప్ నాన్నగారు. వీళ్ళిద్దరి నిప్పుకి ఆజ్యం పోస్తున్నాడు ఆ మిస్టర్ ఎక్స్. వీళ్ళందరికీ సమాచారం అందిస్తూ వాళ్ళ పాపంలో వాటా పంచుకుంటుంది వందన. ధరణి ఫోన్ని తనకు తెలిసిన హ్యాకర్ ద్వారా హ్యాక్ చేయించి ఆమెతో ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలన్నీ ట్రేస్ చేయడంతో విజయ్ ధరణి ఇండియాలో లేరని వాళ్ళకి చెప్పింది వందన. అప్పుడే టైం చూసి ప్రతాప్ వాళ్ళని విడిపించాడు మిస్టర్ ఎక్స్. అత్తయ్య అంటూ కిచెన్లో వంట చేస్తున్న సునంద గారిని పిలిచింది ధరణి. ఏంటి ధరణి, ఏమన్నా కావాలా అంటూ అడిగింది ఆమె. ఈరోజు విజయ్ గారికి లంచ్ నేను తీసుకుని వెళ్తాను అంది గారంగా బ్రతిమాలుతూ. కోడలు అంత ముద్దుగా అడుగుతుంటే నవ్వొచ్చింది ఆమెకి. వద్దు, విజయ్ ఏమన్నా అంటాడేమో, ఆఫీస్కి వెళ్తానంటే అన్నారు. ఆఫీస్కి వెళ్తే ఆయన ఎందుకు వద్దంటారు అత్తయ్య, మీరు చెప్పండి నేను వస్తున్నానని అంది. ఏం నువ్వే చెప్పు మీ ఆయనకి అంది. నేను చెప్తే వెంటనే వద్దంటారు అత్తయ్య, ప్లీజ్ మీరు అడిగి ఒప్పించండి. ఇంకా భయపడుతున్నావా మీ ఆయనకు అంది ఏడిపించాలని. అత్తయ్య అంటూ రాగం అందుకుంది. సరే చెప్తాలే అంటూ నవ్వుకుంటూ విజయ్కి ఫోన్ చేశారు ఆమె. విజయ్ ఫోన్ మీటింగ్లో ఉండటంతో సైలెంట్లో ఉంది. సో లిఫ్ట్ చేయడం లేదు. అదే విషయం ధరణికి చెప్తే కాల్ చేశాక ఆయన చెప్పండి అత్తయ్య, ఈలోగా ఆయనకు నేను బాక్స్ రెడీ చేస్తా అంటూ ఆ పనిలో పడింది. పనిలో పనిగా కిషోర్కి కూడా లంచ్ బాక్స్ రెడీ చేసింది. ఆఫీస్ ఆరెంజ్ కలర్ డ్రెస్లో బారు జడతో నిండుగా ముద్దుగా వస్తున్న ధరణిని చూసి స్టన్ అయ్యారు అక్కడ అందరూ. రిసెప్షన్ దగ్గరకు వచ్చి విజయ్ గారికి లంచ్ బాక్స్ ఇవ్వాలి అంటూ నార్మల్గా అడుగుతుంటే అర్థమైన అక్కడి అమ్మాయి రండి మేడం అంటూ ధరణిని విజయ్ ఛాంబర్కి తీసుకెళ్లి రూమ్ చూపించి వచ్చేసింది. ఏ ధరణి, నువ్వు ఇక్కడ, వాటి సర్ప్రైజ్ అంటూ వచ్చాడు కిషోర్. అన్నయ్య మీకోసం విజయ్ గారి కోసం లంచ్ తెచ్చాను రండి అంది నవ్వుతూ. నిజమా అంటూ ఆనందంగా అడుగుతుంటే అవును అన్నయ్య అని. మానస్ అన్నయ్య రాలేదా ఇవాళ ఆఫీస్కి అని అడిగింది. తను సుమతికి ఫీవర్ అని లీవ్ పెట్టాడు అన్నాడు కిషోర్. ఏంటి సుమతికి జ్వరమా అంటూ కంగారుగా అడుగుతుంటే హా ధరణి, వైరల్ ఫీవర్ అంట, నిన్న కూడా రాలేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పాడు. తను వస్తానంటే విజయ్ పూర్తిగా తగ్గాక రమ్మన్నాడు. నాకు కనీసం చెప్పలేదు అన్నయ్య అంటూ బొంగమూతి పెడుతుంటే ఆ సంగతి మీ ఆయనను అడుగమ్మా, నా క్యారేజ్ ఇచ్చేయి, మా ఫ్రెండ్తో ఇక్కడే తినేస్తాలే, నువ్వు విజయ్కి అక్కడికే తీసుకెళ్ళి ఇవ్వంటూ కిషోర్ తన లంచ్ బాక్స్ తీసుకుని తన ఫ్రెండ్ ఒక అతను ఉంటే అతనితో కలిసి వెళ్ళిపోతాడు. ధరణి విజయ్ ఛాంబర్కి వచ్చింది. సిస్టమ్ చూస్తున్నాడు విజయ్. విజయ్ గారు అంటూ చిన్నగా పిలిచింది. నువ్వు లంచ్ ఎందుకు తెచ్చావు అంటూ సీరియస్ అయ్యాడు. ఏం నేను తెస్తే తప్ప అంది. షార్ప్గా చూశాడు. తల వంచేసింది. 5 minutes వెయిట్ చేయి వస్తాను అంటుంటే అంటూ బాక్స్ పక్కన పెట్టి రూమ్ అంతా కలియ తిరిగి చూస్తూ పక్కనే ఉన్న పర్సనల్ రూమ్ కూడా టూర్ వేసింది. అప్పుడే గుర్తొచ్చింది సుమతికి ఫోన్ చేయాలని. వెంటనే మొబైల్ తీసి కాల్ చేసింది. ఎన్ని రోజులైందే మనిద్దరం ఇలా మాట్లాడుకుని అంటుంటే సారీ సుమతి, నాకు అస్సలు కుదరలేదు ఫోన్ చేయడానికి, జ్వరం అంట, ఎలా ఉంది ఇప్పుడు అని స్నేహితురాలతో చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా మాట్లాడుతుంది ధరణి. 5 minutes అన్న విజయ్ 15 minutesకి వచ్చాడు. అప్పటికి ఇంకా మాట్లాడుతూనే ఉంది. సుమతి ఊరికి వెళ్ళిందని చెప్తుండేసరికి ఆ మాటలు ఇంకా ఆగకుండానే ఉన్నాయి. ధరణి పిలిచాడు విజయ్. వెనక్కి తిరిగి చూసిన తనకు అప్పుడు గుర్తొచ్చింది విజయ్ ఇంకా లంచ్ చేయలేదని. వెంటనే ఆమెకు మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కట్ చేసి వచ్చింది విజయ్ దగ్గరకు. ఏమైంది, ఎందుకు అంత డల్ అయ్యావు అడిగాడు. విజయ్ గారు, నేను సుమతిని చూసి రావడానికి వెళ్ళనా, తనకు ఫీవర్ ఉందంట అంటూ రిక్వెస్ట్ చేసింది.
వెళ్ళు అన్నాడు. షాక్ అయింది. పంపించడేమో అనుకుంది. అలా వెంటనే ఓకే అనడంతో నిజంగానే వెళ్ళమంటున్నారా అంది నమ్మలేనట్టుగా. వియర్డ్గా చూశాడు. లంచ్ వడ్డిస్తూ అది కాదు, ఇక్కడికి వచ్చాననే సీరియస్ అయ్యారు. ఇంకా సుమతి దగ్గర కంటే ఒప్పుకోరేమోనని అంటూ నసుకుతుంటే నీకు స్ట్రెయిన్ ఎందుకని రావద్దన్నాను, అంతేకాని నాకేం కోపం లేదు అన్నాడు. భారమంతా దిగిపోయింది. తనే అన్నం కలిపి తినిపించింది. నువ్వు తిన్నావా అడిగాడు. మీరు తిన్నాక అంటుంటే తనకి విజయ్ తినిపించాడు. ఆఫ్టర్ లంచ్ పర్సనల్ రూమ్లో ఆమె కింద, అతను పైన రిలాక్సేషన్. బయట తప్పించిన ధరణి ఎదపై విజయ్ తల పెట్టుకుంటే అతని జుట్టులోకి వేళ్లు పోనిస్తూ సిగ్గుల మొగ్గగా మారింది. మీరు ఈ మధ్య ఇంటికి కూడా టైంకి రావట్లేదు అలకగా అంది. తనని చూసి నువ్వు నన్ను పట్టించుకోకుండా మళ్ళీ తిరిగి నన్నే అంటున్నావా నడుము గిల్లుతూ అన్నాడు. నేనా అంటూ నోరు తెరిచింది. ముద్దుగా ఉన్న ధరణి అలకని చూసి నవ్వుతూ సరే ఒక పని చేద్దాం, డైలీ ఆఫీస్కి లంచ్ తీసుకుని వచ్చేయి, నీ అలకల కోపాలన్నీ తీర్చేస్తా అంటూ లిప్స్ అందుకున్నాడు. 4 నిమిషాలకు వదిలి ఆమెను పైకి తెచ్చుకొని ముంగుర్లు సవరిస్తూ నీ దగ్గరే నాకు రిలాక్సేషన్ తెలుసా, ఆఫీస్ అంటేనే వర్క్ బర్డెన్, అది కాక కొత్త ప్రాజెక్టులు ఉంటే ఇంకా ఎక్కువరా, అందుకే నీకు టైం ఇవ్వలేకపోతున్నా అంటూ సిన్సియర్గా ఒప్పుకున్నాడు. అయితే నేను కూడా మీతో పాటు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండనా వర్క్ చేస్తూ అడిగింది ఆశగా. వద్దు, నువ్వు వర్క్ అంటూ ఇప్పటి నుంచే శ్రమ పడటం నాకు ఇష్టం లేదు, టైం వచ్చినప్పుడు వద్దులే అన్నాడు. అదెప్పుడు అంది చిరుకోపంగా. ఆమెను దగ్గరకు అదుముకొని మనకు 2 కిడ్స్ పుట్టాక వాళ్ళని స్కూల్లో జాయిన్ చేశాక అమ్మ వాళ్ళని అప్పుడు నువ్వే కంపెనీని చూసుకోవాలి అన్నాడు మెడవంపుల్లో ముద్దు పెడుతూ. మీరు అంది చెక్కిలి గిలికి నవ్వుతూ. మన ఆఫీస్ బ్రాంచెస్ని వేరే స్టేట్స్లో కూడా ఓపెన్ చేయాలి, నేను ఆ పనిలో బిజీగా ఉంటాను అంటూ నెక్కు మీద బైట్ ఇచ్చాడు. కొరకడం ఇంకా ఆపరు కదా మీరు, ఏడుపు మొహం వేసేసరికి విజయ్ నవ్వుతూ కొరికిన దగ్గర ముద్దు పెట్టాడు. బేబీ మీల్స్ కావాలి నాకు అంటూ గారంగా అడిగాడు. ఇది ఆఫీస్ మర్చిపోయినట్టు ఉన్నారు, అయితే ఏం ఇది రూమ్నే కదా బయట కాదుగా కొంటెగా అంటూ ధరణి మీదకు చేరుతుంటే ప్లీజ్ ఇప్పుడు వద్దండి, నేను సుమతిని చూడటానికి వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ అంది. పోనీ స్నాక్స్ అన్నాడు. అంటే అంది. బయట తప్పించి తన అందాలను ఆక్రమించుకున్నాడు. అరగంట తర్వాత కొరకొరా చూస్తుంది ధరణి బ్లౌజ్ హుక్స్ పెట్టుకుంటూ. వాట్ బేబీ ఎందుకు అంత సీరియస్ అన్నాడు హెయిర్ సెట్ చేసుకుంటూ. మిమ్మల్ని అంటూ విజయ్ వీపు మీద చిన్నగా కొడుతుంటే చేతులు పట్టుకొని బైట్స్ నొప్పిగా ఉన్నాయా అన్నాడు గుడ్డల మీద ఎర్రగా కనబడుతున్న పంటి ఘాట్లు చూస్తూ. ఎంత అమాయకంగా అడుగుతున్నారో అంది బయటకు పిన్ పెట్టుకుంటూ. ఆమెను హత్తుకుంటూ బుగ్గకు ముద్దిచ్చి నీ లిప్స్ మాత్రమే స్వీట్ అనుకుంటే అవి ఇంకా స్వీట్గా ఉన్నాయి అంటూ చెవిలో హస్కీగా అన్నాడు. నోటు మీద 2 చేతులు వేసుకొని అంటూ కళ్ళు పెద్దవి చేసింది. ఆమెను చూసి నవ్వుతూ నైట్ ఫుల్ మీల్స్ ఇంతకంటే టేస్టీ ఉంటాయిగా కావాలి నాకు అంటూ కన్ను కొట్టి వెళ్ళిపోయాడు బయటకు. సిగ్గుపడుతూనే బయటకు వచ్చింది. ఇంకో 2 హగ్గులు 3 ముద్దులతో కాసేపు అక్కడే విజయ్తో టైం స్పెండ్ చేసి సుమతిని కలవడానికి తన ఇంటికి వెళ్తానని చెప్పి వచ్చింది బయటకు. కార్లో డ్రైవర్ రెడీగా ఉండడంతో అతనికి అడ్రస్ చెప్పి సుమతి ఇంటికి స్టార్ట్ అయింది. ఇంటికి వెళ్లే దారిలో ఒక ఫ్రూట్ షాప్ కనబడితే డ్రైవర్ని ఆపమని చెప్తుంది ధరణి. అన్న మీరు పక్కనే ఉన్న బేకరీ నుంచి ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ తీసుకురండి, నేను ఇక్కడ షాప్లో ఫ్రూట్స్ తీసుకుంటానంటూ అతనికి మనీ ఇచ్చి తను దిగుతుంది. ఫ్రెష్గా కనబడుతున్న ఫ్రూట్స్లో 4-5 రకాలు ఇవ్వమని చెప్పి సుమతికి చాక్లెట్స్ అంటే ఇష్టమని తెలిసి అవి కూడా తీసుకుంటుంది. పక్కనే ఉన్న షాప్లో రోడ్డుకి అటువైపు ఉన్న పాన్ షాప్లో పాన్ తింటూ ఉంటారు ప్రతాప్ అతని మనుషులు. అన్న అంటూ ప్రతాప్ని పిలుస్తాడు ఒక రౌడీ. ఏంట్రా అంటూ ఇటు తిరిగిన ప్రతాప్కి ఎదురుగా ఉన్న షాప్లో ఫ్రూట్స్ కొంటున్న ధరణిని చూపిస్తాడు. ధరణిని చూడగానే ప్రతాప్ కళ్ళలోని కామాన్నంతా చూపిస్తూ ఆమె పక్కన ఎవరైనా ఉన్నారో లేరోనని చూస్తాడు. తను ఒంటరిగా కనబడటంతో ధరణి ఎన్ని రోజులకు నాకు కనబడ్డావే, నీకోసం సిటీ అంతా పిచ్చోడులా తిరుగుతుంటే నువ్వు తీరిగ్గా పండ్లు కాయలు కొనుక్కుంటున్నావా అంటూ కోపంతో ఊగిపోతుంటాడు. అన్న ఇప్పుడే తనని కిడ్నాప్ చేసేద్దామా అంటాడు గ్యాంగ్లో ఒకడు. ఉండరా ముందు దానితో ఎవరన్నా ఉన్నారో లేరో చూసి కన్ఫామ్ చేసుకొని తర్వాత అది మన చేతికి చిక్కాక ఇంకా దాన్ని కాపాడడం ఎవ్వరి తరం కూడా కాదు అంటూ అక్కడే కాపు కాస్తారు. ఇంతలో డ్రైవర్ బ్రెడ్ పాకెట్తో వస్తుంటే అతన్ని పిలిచి ఫ్రూట్స్ కూడా కార్లో పెట్టించి షాప్ అతనికి మనీ ఇచ్చేసి కార్ ఎక్కుతుంది. అన్న వెళ్ళిపోతుంది అన్నాడు ఇంకొక రౌడీ. రే తొందరపడితే ఆ తర్వాత దొరికి జైలు కూడా తినాలి, అది ఎక్కడికి వెళ్ళిందో పోయి ఫాలో చేద్దాం పదండి అంటూ 4 రౌడీలతో
తమ బండిలో వెనక వస్తుంటారు. చాలా రోజుల తర్వాత ధరణిని చూస్తున్న ప్రతాప్ తన కళ్ళని తనే నమ్మలేకపోతాడు. ఎప్పుడెప్పుడు ధరణిని సొంతం చేసుకోవాలని పైచాచికత్వంతో కూడిన ఆరాటం అతనిని నిలవనివ్వడం లేదు. అందినట్టే అంది చేజారిపోవడం, తన మూలంగానే జైలుకు వెళ్లాల్సి రావడం, తన తండ్రి పదవి పరువు రెండూ పోయి ఇలా రోడ్ల మీద పడటం, అన్నిటికీ ధరణినే కారణమని పగతో కసితో కోరికతో రగిలిపోతుంటాడు. కార్ సుమతి ఇంటి ముందు ఆగింది. అప్పటికే విజయ్ మానస్కి ఫోన్ చేసి ధరణి వస్తుందని చెప్పడంతో కిందనే వెయిట్ చేస్తుంటాడు. సుమతి వీక్గా ఉండడంతో ఇంట్లోనే ఉంటుంది. అన్నయ్య అంటూ నవ్వుతూ పలకరిస్తుంది మానస్ని. ఎలా ఉన్నావు ధరణి అంటూ చిరునవ్వుతో ఎదురొస్తాడు. డ్రైవర్ అన్నకు చెప్పి కవర్స్ లోపలికి తెమ్మని చెప్పి తను సుమతి కోసం పరుగులాంటి నడకతో వెళ్తుంటే మానస్ హెల్ప్ చేస్తాడు డ్రైవర్కి. మానస్ని చూడగానే ప్రతాప్ గుర్తుపట్టి, అంటే వీళ్ళంతా కలుస్తూనే ఉన్నారా? అయితే నేను ఇంకా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి, వీడికి కనబడితే డేంజర్ అని అనుకుంటూ వాళ్ళ వ్యాన్లోనే ధరణి కోసం కాచుకుని ఉంటారు. సుమతి అంటూ పరిగెత్తుతూ వెళ్ళి హాల్లో ఉన్న సుమతిని హత్తుకుంది ధరణి. సుమతి కూడా నవ్వుతూ హక్ చేసుకుని, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, అస్సలు గుర్తే లేను కదా, నేను పూర్తిగా మర్చిపోయావు, నన్ను అలిగినట్టు మొహం పెట్టుకుంది సుమతి. నేను ఇక్కడ లేను, విజయ్ గారి ఫ్రెండ్ మ్యారేజ్కి యుఎస్ వెళ్ళాను, వచ్చాక తీరిక లేకుండా అయిపోయింది. సరేలే, ఇప్పుడు వచ్చేసాను కదా, ఇంకా అవన్నీ వదిలేయి. జ్వరం తగ్గిందా అంటూ ఆప్యాయంగా అడిగింది. వైరల్ ఫీవర్ ధరణి, ఇప్పుడే టాబ్లెట్ కూడా వేసుకున్నాను, పర్వాలేదు, కాస్త నీరసంగా మాత్రమే ఉంది అంది ఆమె. సుమతి ఊర్లో విషయాలు చెప్తుంటే ధరణి యుఎస్లో జరిగిన విషయాలన్నీ చెప్తూ ఏడ్చేసింది. మానస్ సుమతి కూడా షాక్ అయ్యారు. ఇవన్నీ ఎవరి దగ్గర చెప్పొద్దని చెప్పి సుమతి కోసం వేడివేడిగా ఆలూ పరోటా విత్ పన్నీర్ కర్రీ తనే స్వయంగా చేసి తినిపించింది. ఎన్నో మాటలతో సాయంత్రం అయ్యింది కూడా చూసుకోలేదు ధరణి. విజయ్ ఫోన్ చేసే వరకు అస్సలు తన ఇంటికి వెళ్ళాలన్న మాటే మర్చిపోయింది. సుమతికి ఫ్రూట్ జ్యూస్ తీసి ఇచ్చి తాగించి జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పి ఇంటికి బయలుదేరింది ధరణి. కార్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరింది. ప్రతాప్ ఇంకా అక్కడే ఉండటంతో ధరణి కార్ని ఫాలో చేస్తూనే ఉన్నారు. అయితే సిటీ అవ్వడంతో ఫుల్ ట్రాఫిక్ కారణంగా ధరణిని కిడ్నాప్ చేయడానికి కాదు కదా, సగం దూరం తర్వాత అసలు వాళ్ళ కారు కూడా కనబడలేదు. ఏదో ఒక టైంలో ధరణి దొరుకుతుందని కోపంతో అక్కడి నుంచి పాత బంగ్లాకి వాళ్ళ కార్ని మళ్లించారు.